మరి మన ఉద్దేశాలు ఏంటి? దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు ఎప్పుడు మ్యాచ్ అవ్వ అసలు. కానీ దావీదు ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మ్యాచ్ అయిపోయినాయి. ఈ సాక్ష్యం ఎవరిచ్చారు అంటే దావీదు అన్నదమ్ములు ఈ సాక్ష్యం ఇవ్వలేదు, దావీదు తండ్రి గారు ఈ సాక్ష్యం ఇవ్వలేదు, ఇంకెవరో ఈ సాక్ష్యం ఇవ్వలేదు. సాక్ష్యం ఎవరిచ్చారు? ఆ మాట ఉంది కింద చదవండి, అదే మాట మరలా. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని చెప్పి దావీదును గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తాడట. స్తోత్రం చెప్పండి. మన గురించి ఎవరు సాక్ష్యాలు ఇస్తారో తెలుసా? పక్కోళ్ళు సాక్ష్యాలు ఇస్తారు. వీళ్ళు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేస్తారు. అబ్బా సూపర్ అండి. దేవుడు అంటాడు మందిరానికి వస్తారు కానీ వీళ్ళ హృదయం బాగోలేదు అంటాడు. ఇది ఇంకా సూపరు, అంతేనా కదా? మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? మనుషులు పక్కోళ్ళు ఆడి చెడ్డోడు అని చెప్పిన దేవుడు నీ గురించి మంచోడని సాక్ష్యం ఇస్తే జన్మ ధన్యమైపోయినట్టేనండి. స్తోత్రం చెప్పండి. దావీదు అన్నదమ్ములందరూ కూడా దావీదుని ఈడు పనికిరానోడు అన్నాడు, దేవుడు నాకు ఆడే కావాలన్నాడు. స్తోత్రం చెప్పండి. దావీదు వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం వాళ్ళ ఊరు దావీదుని అసలు జనాభా లెక్కల నుంచి కుటుంబ లెక్కల నుంచి లేకుండా తీసేసారు, పక్కకు తీశాడు. ఆడు ఉన్నాడని కూడా మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు దావీదు ఉన్నాడని. స్తోత్రం చెప్పండి. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు అదే కాదు మొత్తం దేశం అంతా కూడా దావీదుకి తల వంచేటట్టుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పాలా?